ఇదేం మన ఇల్లు కాదు. నువ్వు ఇంటి పని మనిషివి కాదు. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకు. ఈ ఇల్లు మనది కాకపోవచ్చు, నేను ఇంటి పని మనిషిని కాకపోవచ్చు, కానీ మనుషులైతే మనవాళ్లే కదా. మనవాళ్ళో పరాయి వాళ్ళో ఇంకా డిసైడ్ అవ్వలేదు. మనవాళ్ళని చేసుకోవడానికే కదా వచ్చాం. అది వాళ్ళ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు సమస్యని ఒకవైపు నుంచే చూడకూడదు, రెండు వైపుల నుంచి ఆలోచించాలి. అంటే నేను తప్పు చేశానంటున్నావా? ఒక తప్పు సరిదిద్దడానికొచ్చి ఇంకొక తప్పు చేయొద్దు అని అంటున్నాను. నిన్ను కేర్ చేయడం తప్ప? మా అన్నయ్యను కేర్ చేయకపోవడం తప్పు. అన్నయ్య మీరు గొడవ పడితే సమస్య సాల్వ్ అవ్వదు. ఒకడిని మాటలతో మార్చొచ్చు, ఇంకొకడిని 2 తిట్టి మార్చొచ్చు, ఇంకొకడిని 4 తన్ని మార్చొచ్చు. మీ అన్నయ్య 3వ రకం. మాటలతో వినడు, తిట్లు సరిపోవు, తనడమే కరెక్ట్. శ్రీకృష్ణుడికి అర్జునుడు హెల్ప్ చేశాడే కానీ హెరాస్ చేయలేదు. వాడికి భగవద్గీత సరిపోదు, బడిత పూజే కావాలి. అసలే కాలు నొప్పితో నేను బాధపడుతుంటే ఇంకా బాధ పెడతారేంటండి? ఎక్కడ నొప్పి? మడమ దగ్గర బెణికినట్టుంది. ఏది? అరే, నా కాలు పట్టుకుంటున్నారేంటి? వదలండి. ముందు కాలివ్వు చెప్తాను. అయ్యో, ఎందుకు? బెనికిన చోట బామ్ రాస్తాను. పర్వాలేదు, నేను రాసుకుంటాను. శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. మీ ఆడవాళ్లకు సేవలు చేయటం తరతరాలుగా మా మగవాళ్ళకి అలవాటే. అరే, నేను రాసుకుంటానండి. కాసేపు మాట్లాడుకో. అబ్బా, నొప్పిగా ఉందా? పర్వాలేదు, ఇక చాలు, వదిలేయండి. ఏం కాదులే, కాసేపు మసాజ్ చేస్తాను. ఎవరైనా చూస్తే బాగోదు. చూస్తే చూడని, నా వారికే కదా నేను సేవలు చేస్తున్నాను. ది గ్రేట్ చాణుక్య, ఆడవాళ్ళంటే పడని అపర ప్రవరాఖ్యుడు ఒక ఆడదాని కాలు పట్టుకున్నాడంటే ప్రపంచం మొత్తం ఏమనుకుంటుంది? నువ్వు చెప్పే ఆ ప్రపంచం అంతా చూస్తుండగా నేను నీ మెళ్ళో తాలి కట్టకపోయిండొచ్చు, నీతో 7 అడుగులు నడవకపోయిండొచ్చు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, అక్షింతలు, తలంబ్రాలు ఏవీ మన పెళ్లిలో లేకపోయిండొచ్చు. పవిత్ర అగ్ని మన పెళ్లికి సాక్ష్యం కాకపోవచ్చు. కానీ నేను ఆవేశంలో వేసిన 3 ముళ్ళకి విలువిచ్చి నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావు చూడు, ఆ క్షణమే నువ్వు నాదానివయ్యావు, నేను నీవాణ్ణయ్యాను. నీవాణ్ణి అంటే నేను నీ సొంతము అని, నాదానివంటే నాకు నువ్వు సొంతమని. సొంతమైన చోట పరువు పరాయి మాటలకు తావులేదు. నీకోసం నేనేవైనా చేస్తాను. నీకోసం ఎన్ని మెట్లెక్కడానికైనా, ఎన్ని మెట్లు దిగడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజమే చెప్తున్నాను. నేను చేసిన తప్పుకి ఎప్పటికీ నీకు శిక్ష పడనివ్వను. అలా అని మీ అన్నయ్యని క్షమించను. వాడికి బుద్ధొచ్చే వరకు బుద్ధి చెప్తూనే ఉంటాను. వచ్చిన పని పూర్తయ్యే వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏంటి అలా సైలెంట్గా చూస్తున్నావు? చాణక్య గారు ఇంత పెద్ద స్క్రిప్ట్ ఎప్పుడు రాసుకున్నారా అని. డైరీ రాసుకునే అలవాటు ఉందిగా, అందుకే ఇదంతా మనసులో రాసుకున్నాను. ఇప్పుడు నీకు చెప్పాను. ఏమైనా కావాలా? ఇదంతా మింగుడు పడాలంటే వాటర్ తాగాలి. తీసుకొస్తాను.
ఏదైనా ఒక విషయమో వెంటనే చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది చంద్రిక. నీకు కడుపు మాత్రమే ఉబ్బిపోతుంది, నాకైతే కక్కొస్తుంది. ఈ విషయంలో మనమే సాటే, మనకు ఓరు లేరు పోటే. ఇదేదో గొప్ప విషయంలా చెప్తున్నారేంటి? మనలాంటి గోపీలకు ఉండాల్సిన ప్రధాన లక్షణం ఇదేగా. గోపీలా? ఎవరు? గోడ మీద పిల్లులు అంటే మనమే. పదండి. నిత్య, అమ్మా నిత్య, ఏంటి పౌడరు? నిత్యని పిలుస్తుంటే టక్ మన సౌండ్ వస్తోంది. నువ్వు పిలిచినప్పుడు ఒక్కసారి వచ్చింది, నేను పిలిస్తే టక్ టక్ మని 2 సార్లు వచ్చిందే. సరే దా. నమస్తే సారు. హలో మిస్టర్ అండ్ మిసెస్ పౌడర్ ప్రసాద్, అండ్ హౌ ఆర్ యూ? మేము ఎప్పట్లాగానే ఉన్నాం సారు, మీరెట్టున్నారు? నేను మొదటి కన్నా చాలా బాగున్నాను. తెలుస్తోంది సార్. అంటే అక్కడి విషయాలు ఇక్కడ చెప్పడానికి వచ్చారా? పోలీసుడు కదా, వాసన పసిగట్టినట్టున్నాడు. పోలీసుడు వాసన పసిగట్టాడు, ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. ఏంటి సార్, మమ్మల్ని మైండ్ వాయిస్లు కూడా వేసుకొనివరా? మీరంత పోలీసు అయితే మాత్రం అంత షార్ప్ గా ఉంటాయి ఎట్టా సారు? అర్థమైందిగా, మన దగ్గర మైండ్ వాయిస్లు పనికిరావు, అంత ఓపెన్ టాకే. మీరేం చేస్తున్నారు సార్? ఒక్కటి అడగండి. ఏంటి సారు సిగ్గుపడుతున్నారా? అయ్యో ప్రసాద్ గారు, ఇది సిగ్గుపడాల్సిన విషయమే. సిగ్గుపడాల్సిన విషయమా? అంతలా ఏం చేశారు సార్? ఓన్లేండి, ఏదో చేశాను. మంచానికి మేకులు కొడుతున్నారంటే కొంపదీసి. ప్రసాద్ గారు, మీరు నాకన్నా జెట్ స్పీడ్ లో ఉన్నారు. అంటే మీకు నిత్యకు? చెప్పను, అయ్యో సిగ్గు నాకు. అయ్యో వీళ్ళు క్యాచ్ చేసేసారు అనుకుంటా. ఓరి నీ సిగ్గు శివడా, అది ఎట్లా సాధ్యమైంది సారు? ఏదో అలా జరిగిపోయింది. అలా ఎలా జరుగుతుంది? మీరు అలా గుచ్చి గుచ్చి అడిగితే నేను ఎలా చెప్తానండి? మీరు నిజమే చెబుతున్నారా? అయ్యో కావాలంటే నిత్యని అడుగు. ఏంటమ్మా నిత్య, ఎందుకమ్మా ఇలా చేసావు? నేనేం చేశాను? చేసినంత చేసి మళ్ళీ ఏం చేశాను అని అడుగుతున్నావా దొంగ? నిన్నెంత గొప్పగా ఊహించుకున్నామమ్మా మేము. ఇప్పుడు ఏమైంది? అంతేలేమ్మా, మేమైతే నీకు అన్ని విషయాలు చెప్తాం, నువ్వేమో ఇంత ముఖ్యమైన విషయం మాకు చెప్పలేదు. ఏ విషయం? ఏంది మళ్ళీ మానవుడితో చెప్పాలమ్మా? ఇదో విషయం. మీ అక్క మీ అమ్మ ఎలాగూ లేరు, బ్రతికున్న మేం కూడా లేరనుకున్నావా? అది కాదు నేను తిట్టుకున్నా మెచ్చుకున్నా మేమే కదమ్మా నీకు పెద్దోళ్ళమా? మమ్మల్ని ఎట్ట మర్చిపోయినవా? అంకుల్, నేను చెప్పేది వినండి. ఏసీపీ సార్ వచ్చారంటే ఏదో చుట్టం చూపుగా వచ్చారేమో అనుకున్నాం, కానీ మీ ఇద్దరి మధ్య ఇంత జరిగిందంటే మాకు తెలియదమ్మా. ఏమీ జరగలేదు ఆంటీ. దొంగ జరిగింది కదా. ఏం జరిగింది? ఏంటి బేబీ, అందరి ముందు అలా అడిగితే నేను ఎలా చెప్తాను? నాకు సిగ్గు. అంత లేదు, అనవసరంగా వీళ్ళ ముందు నా పరువు తీయకండి. మరి నా శీలాన్ని నువ్వు దోచుకోలేదా? 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 నన్ను అమాయకుడిని చేసి నీ కొంగుకి కట్టేసుకోవచ్చా? నా లాటిని నువ్వు తీసుకుని నా చేతులకి బేడీలు వేయొచ్చా? ఇలాగే నిన్ను బతిమాలుకున్నాను, ఆపు, వద్దు వద్దు అని, విన్నావా? అంతేలే, నా నోరు నొక్కేయడం మొదటి నుంచి నీకు బాగా అలవాటైపోయింది. ఈ చంద్రిక గారు ప్రసాద్ గారిని గుప్పెట్లో పెట్టుకున్నట్టు నువ్వు నన్ను బంధించేశావు.
వీళ్ళే కదా నీకు ఇన్స్పిరేషన్. ఏంది ఈ 2 రోజుల్లో ఇంత స్టోరీ జరిగిందా? అయ్యో, ఎంత దూరం వెళ్ళావు నిత్య? నేను ఎక్కడికి వెళ్ళలేదు, మా మధ్య ఏమీ జరగలేదు. పదండి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అంతా అయిపోయింది. నా సర్వస్వం నిత్యపాలైపోయింది. ఆ, 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 ఆ. ఏంటి విషయం? అదామా ఆ ఏసీపీ వాడి గొడవ వదిలేసి మీరెందుకు వచ్చారో అది చెప్పండి. ఈ రోజు ఆ ఇంట్లో అంటే దానికి చావు దగ్గర పడిందన్నమాట. అదే మాలాగే నువ్వు గెసేసావు. నీకొచ్చిన ఆలోచనే మాకు వచ్చిందమ్మా. అభిగాడేమంటున్నాడు? ఏమంటాడమ్మా, చెల్లెల ప్రాణాలను ఎలాగైనా కాపాడుకోవాలని షార్క్ ఇస్తూ అటు పోయాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చావు దాని దగ్గరికి రాక మానదు. అందుకేనమ్మా మేము నీ దగ్గరికి వచ్చాం. నువ్వేదో ఒకటి చేస్తావు కదా. నేనేం చెయ్యాలి? అదేనమ్మా, దివ్యని చంపడానికి నీ ప్రయత్నాలేవో నీకుంటాయిగా. ఈసారి నేను ప్రయత్నించను, మీతో చేయిస్తాను. అదేంటమ్మా, మేమెలా చేస్తాం? మీరు అక్కడే కదా ఉన్నారు. ఉంటే ఆ అభిగాడి తెలిస్తే మా ఇద్దరిని చంపేస్తాడు. చెప్పింది చెయ్యకపోతే నేను కూడా మిమ్మల్ని చంపేస్తాను. ఇలాగే అక్కడేం జరుగుతుందో నాతో చెప్పండి. ఎప్పుడు ఏం చెయ్యాలో నేను చెబుతాను. ఇదేందే, మనం ఏదో చెప్పటానికి వస్తే మన మెడకే చుట్టేసిందే. ఛ, ఇదెప్పుడు ఇంతే. మనల్ని ఎప్పుడు ఇరికించేస్తుంది. తెలిసి తెలిసి వచ్చాం. ఇప్పుడు ఏం చేద్దాం? చెయ్యడానికి ఇప్పుడు వేరే ఏముంది? అది ఏం చెప్తే అదే చెయ్యాలి. పదండి. మీరు ఊహించింది నిజమే. తనకు తన ఫోటో కనిపించడం యాదృచ్ఛికం కాదు, జరగబోయే కఠిన సత్యం. అంతేకాదు, ఇది సూచనో శకునమో కాదు, మృత్యు గడియలు దగ్గర పడ్డాయని శాపం చేసిన హెచ్చరిక. మరెలా శాస్త్రి గారు? ఏదైనా పరిష్కారం చెప్పండి. ఆ రోజే స్వామీజీ చెప్పారు కదా, అదే పరిష్కారం. వెంటనే ఆ క్రతువు జరిపించండి. ఇంకో మార్గం ఏమీ లేదా శాస్త్రి గారు? ఉంటే స్వామీజీయే చెప్పేవారు కదా. ఇప్పటికే ఆలస్యమైంది. తొందరపడకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది, శాపం మరింతగా బలపడుతుంది. వీలైనంత త్వరగా క్రతువు జరిపించండి, అదొక్కటే పరిష్కారం. అభిబాబు, శాస్త్రి గారు చెప్పింది విన్నారు కదా, వెంటనే క్రతువు చేయాలంట. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలో తోచట్లేదు చారుకేశా. దివ్యని తీసుకెళ్దామంటే బావ అడ్డుపడతాడు, బావని కాదని తీసుకెళ్దామంటే దివ్య బాధపడుతుంది. అర్థమైంది బాబు. ఆలోచించే వ్యవధి కూడా లేదు మనకి. 2 దారులు మాత్రమే ఉన్నాయి. మొదటి దారి మీరు శశి గారిని పెళ్లి చేసుకోవటం. అప్పుడు మీరేం చేసినా చాణక్య సార్ మీకు అడ్డుపడరు. రెండవ దారి కష్టమైనా సరే అందరికీ శాపం గురించి చెప్పడం. చారుకేశా, అవును బాబు, ఇంతకు మించి మూడో దారి లేదు. శాపం గురించి ఎలా చెప్తాం? శాపం గురించి చెప్పనంటున్నారు. శశి మ్యామ్ని పెళ్లి చేసుకోనంటున్నారు.
ఒకవైపు అమ్మాయి గారిని మృత్యువు తరుముకొస్తుంది, మరి పరిష్కారం ఏంటి బాబు? అయినా శశిగారిని మీరు పెళ్లి చేసుకుంటే సమస్య ఏంటి బాబు? అమ్మాయి గారి పరిస్థితే దానికి కారణమా, లేక ఇంకేదైనా కారణం ఉందా? శశి అంటే నాకు ఇష్టమే చారుకేశ. ప్రాణంగా ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలని పీటల దాకా వచ్చాను. కానీ మా పిన్ని ఎక్కడ శాపం గురించి చెప్తుందో అని వేరే నాటకం ఆడాల్సి వచ్చింది. పెళ్లిని ఆపాల్సి వచ్చింది. పిన్ని శాపం గురించి చెప్పుంటే ఆ విషయాన్ని దాచిపెట్టి నేను శశిని పెళ్లి చేసుకుంటున్నానని బావ నాపై ద్వేషం పెంచుకునేవాడు. తన చెల్లిని ఎలా బ్రతికించుకోవాలా అని నాలా నరకం అనుభవించేవాడు. దివ్యని వదిలేసేవాడు. తెరిచే ఉంటుందంటారు. వెతుకుదాం బాబు, ఏదో ఒక దారి కనిపించకుండా పోదు. మీరు చెప్పిందంతా నిజమే, కానీ నేను అలా ఆలోచించలేకపోయాను. దేవాలయం లాంటి ఆ ఇల్లు శ్మశానం కాకూడదు బాబు. ఏదో ఒకటి చేసి అమ్మాయి గారితో ఆ క్రతువు చేయిద్దాం. ఆగండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అడుగుతున్నది మిమ్మల్ని. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఏంటమ్మా అలా దబాయిస్తున్నావు? ఎప్పుడు నీలా ఇంట్లోనే ఉండాలా? మేం మనుషులం కాదా? మాకు పనులుండవా? ఏంటా పని? పెద్ద సిబిఐ ఆఫీసర్లా ప్రశ్నిస్తున్నావమ్మా? ఏదో వస్తువు కావాలంటేను కొనటానికి వెళ్ళాము. మరి కొనకుండా వచ్చారే? బేరం కుదరలేదు, కొనలేదు. అబద్ధాలు ఎందుకు వదినా? మేము అబద్ధాలు చెబుతున్నామని నీకెవరు చెప్పారమ్మా? ఏదో దొంగతనానికి వెళ్ళి వచ్చినట్టు అడుగుతున్నావా? అవును, మీరు దొంగలే. జేజే ఎందుకు అరుస్తుంది? నువ్వుండు, నేను వెళ్ళి చూస్తాను. ఇద్దరు తోడు దొంగలు. ఈ ఇంటి విషయాలు ఆ ఇంటికి మోయడమే మీ పని. ఈ ఇంటి ఉప్పు తింటూ అక్కడ విశ్వాసం చూపిస్తున్నారు. మీకంటే కుక్కల నయం. అమ్మమ్మా, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఏంటే నోరు లేస్తోంది? ఏంటి మా ఆవిడ కొడతావా? కొట్టాలా, చంపాలా? విశ్వాసఘాతకుల్లారా! బామ్మగారు, ఏమైంది? ఇది మా ఇంటి విషయమమ్మా, మధ్యలో జోక్యం చేసుకోవద్దు. మేం కూడా మీ బంధువులమే బామ్మగారు. శశి ఇంటికి కాబోయే కోడలు. ఈ ఇంటి ఆడపడుచు నా భార్య. అయ్యో, బామ్మగారు ఆ ఉద్దేశంతో అనలేదు బాబు. వీళ్ల గురించి మీకెందుకు అని. ఏం జరిగింది? మేవేదో తప్పు చేస్తున్నామంట బాబు. ఇక్కడ విషయాలు ఎక్కడో చేరవేస్తున్నామంట. చేసింది చాలక చెప్పడానికి సిగ్గులేదు?
సరే బామ్మగారు, అక్కడ ఇక్కడ చెప్పడం ఎందుకు, ఈ ఇంటి విషయాలు ఇక్కడే చెబుతాం. చెప్పండి, ఈ ఇంట్లో ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఇక ముందు ఏం జరగబోతోందో అంతా చెప్పండి. చంద్రిక, ఏంది బామ్మగారు, ఎక్కడో చెబుతున్నావనే కదా నీ బాధ? ఇక్కడే చెబుతాం. అసలు నిజమేంటో ఈ శానికే చెబుతాం. అన్నయ్య గారు, కాస్త బాధ్యతగా మాట్లాడండి. బాధ్యత ఉంది కాబట్టి ఇన్నాళ్ళు మాలోనే దాచుకున్నాం. చెయ్యెత్తి కొట్టేదాకా వచ్చాక ఎందుకు ఊరికే ఉంటాం? అంతా చెప్పేస్తాం. మర్యాదగా నోరు మూసుకొని వెడతారా లేదా? ఇందాక వెళ్తుంటే ఆపారుగా, ఇప్పుడు వెళ్ళమంటే వెళ్తావా? అసలు నిజం చెప్పే వెళ్తాం. ఏంటా నిజం? ఏం లేదు బాబు, వాళ్ళేదో వాగుతున్నారు. మీరు పైకి వెళ్ళండి. ఎన్నాళ్ళని దాస్తా వదినా? ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే ఇక్కడికిక్కడే చంపి పాతేస్తాను. చంపేయండి, అదొక్కటే తక్కువ. అయినా ఇంకెంతమందిని చంపుతారు? చంపటమే పనిగా పెట్టుకున్నారుగా. అన్నయ్య గారు,